పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ అధికారులు, కలెక్టర్, పోలీసులు కలిసి ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారని వీరు ఆరోపించారు. ఒక్క జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు పులివెందుల్లో తప్పనిసరిగా గెలుస్తామని టీడీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరు చూస్తుంటే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారి కళ్ల ముందే ప్రజాస్వామ్యం కట్టడి చేయబడుతుంటే, ప్రజాస్వామ్యం కాళ్లు చేతులు కట్టబడుతుంటే, ప్రజాస్వామ్యం తల నరకబడుతుంటే ఇవాళ చేష్టలడిగి ఎన్నికల కమిషన్ చూసే పరిస్థితి. గత 5 సంవత్సరాల్లో పడ్డ ఇబ్బందులు ఈ ఒక్క సంవత్సరంలో ఆ ఇబ్బందులకి పరిష్కారం కానివ్వండి, లేదు వారికి జరుగుతున్న సంక్షేమం కానివ్వండి, వారి భవిష్యత్తుకి ఒక ఆసరా, ఒక గ్యారంటీ ఏదైతే కనబడుతుందో దాని పట్ల పోటీగా ఉంది. విజయం కూడా సాధిస్తామని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు ఏదైతే కొన్ని వందల మందిని కలిశాను, నేను వారందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం మీద పాజిటివ్ దృక్పథంతో పోటీ వచ్చింది, గెలుస్తాం కూడా అని చెప్పేసి నేను భావిస్తాను. ఒక ఎస్సీ ఎస్టీ కేసు తీసేసి ఎవరైతే యాక్టివ్గా ఉండి బూత్ ఏజెంట్ కింద కూర్చొని లేదు ఊర్లో పెద్దలుగా ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈరోజు కస్టడీలోకి తీసుకున్నారు. ఎన్నికల్లో వాళ్ళు వచ్చి పాల్గొనకుండా ఉండాలని. దేనికోసం? ఒక జడ్పీటీసీ ఎన్నికల కోసం ఇంత అరాచకం చేయవలసిన అవసరం ఉన్నదా చంద్రబాబు నాయుడు గారు? ఇది ప్రజాస్వామ్యమా? అసలు ఎన్నికల కమిషన్ కూడా అందుకే నిన్న కూడా అడిగాం, ఇవాళ కూడా అడిగాం. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత, నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పోలింగ్ స్టేషన్ మార్చే కార్యక్రమం ఎక్కడ ఉందండి? ఎర్రచెరువుకు నీళ్ళేమంటే జగన్మోహన్ రెడ్డి ఎర్రపల్లి చెరువుకి ఎందుకు ఇవ్వలేదంటే పొంగనూరులో పెద్దిరెడ్డి ఏదన్నా బాధపడతాడంట, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి బాధపడతాడని ఇక్కడ ఈ చెరువుకు నీళ్ళు ఇవ్వాల అంటే ఈ పులివెందుల వాసులు, నల్లపరెడ్డిపల్లి వాసులు ఏమైనా పర్వాలేదు, అక్కడ పెద్దిరెడ్డి మీద నాకు చెడ్డ పేరు వస్తుందని ఇంత ప్రాంత ప్రజలకు అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యూన్సీలో చూసినా కూడా